ఆయన పూర్ణమైన హృదయంతో వెదకిన ఎడల ఆయన చేస్తాడు. ఎలా పూర్ణంగా అంటే మన మనస్సు రొంగి. గుర్తుపెట్టుకోండి, మనిషి ఒకటో తేలిక, మనసు ఒకటో చాలా కష్టం. ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడికి 40 రోజులు పట్టింది, 40 days. ఒక రోజుకు ఒక అద్భుతం కాడికి 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. ఆ తర్వాత వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ తీసుకొని ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడానికి తర్వాత 11 రోజులు ప్రయాణం చేపించి బయటికి తీసుకొని రావడానికి దేవుడికి 40 రోజులు పట్టింది. కానీ వారి హృదయాల్లో నుంచి ఐగుప్తును బయటికి తీసివేయటానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ఇంకా ఐగుప్తు ఆలోచనలు ఉంచుకోకూడదు. మన మనస్సు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన జీవితం రొంగాలి దేవుని దగ్గర. దేవుని ముందు సాష్టాంగపడే వారిగా ఉండాలి. మన దోషాలను మన హృదయాల్లోనే ఉంచుకునే వారిగా ఉండకూడదు. మన అవిధేయతను మన దగ్గర ఉంచుకునే వారిగా ఉండకూడదు. మన పాపాన్ని మనతోనే ఉంచుకునే వారిగా ఉండకూడదు. మన శాపము కొట్టివేయబడాలి అనంటే, నువ్వు శ్రమలో నుంచి విడుదలించబడాలి అనంటే, ఏ స్థలములో నువ్వు గ్లోరియస్ని ఆ మహిమను కోల్పోయావో మరలా తిరిగి దానిని సంపాదించుకోవాలి అనంటే నీవు దేవుని సన్నిధిలో వ్రొంగవలసిన వ్యక్తిగా ఉన్నావు. సమాధానం మరలా నీకు రావాలి అనంటే, ఆనందం నీ జీవితంలో ఉండాలి అనంటే దేవుని దగ్గర సమాధాన పడవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఈ రాత్రికాలం వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ దేవుని స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ 2024వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నీవు కనుక వ్రొంగటానికి దేవుని ముందు నీ హృదయాన్ని వంచడానికి సిద్ధంగా ఉంటే ఆయన తిరిగి నిన్ను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు